తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు ఇప్పటికీ హక్కులు దక్కలేదని విజయనగరం జిల్లా చీపురుపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అయినా తమ ఏళ్లనాటి కష్టాలు తీరతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. చీపురుపల్లి పట్టణ సమీపంలోని జి అగ్రహారం గ్రామంలో వందల సంవత్సరాల నుంచి ఇనామీ భూములను రైతులు సాగు చేసుకుంటున్నారు. తాతల ముత్తాతల కాలం నుంచి దున్నుతున్నప్పటికీ తమ పేరు మీద పాస్ పుస్తకాలు 1Bలు రావకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చీపురుపల్లి టీడీపీ మండల అధ్యక్షుడు రౌతు కామనాయుడు మాట్లాడుతూ రైతుల గోడును ఇప్పటికే గమనించామన్నారు. ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళావెంకట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ విసిరిగిరి శ్రీనివాసరావు కూడా రైతులకు మద్దతుగా నిలిచారు. భూ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రౌతు నారాయణరావుతో పాటు భారీ సంఖ్యలో జి అగ్రహారం రైతులు పాల్గొని తమ భూములకు తక్షణమే యాజమాన్య హక్కులు కల్పించాలని విన్నవించారు. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. ప్రస్తుతం అయితే మనం విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంకి అతి చేరువలో ఉన్నటువంటి గులివెందాడ అగ్రహారంలో ఉన్నాము. ఇక్కడైతే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ రైతులు భూమి ఉండి కూడా లేని పరిస్థితిలో, అలాగే దున్నుకుంటున్నారు కానీ కొన్ని గవర్నమెంట్ తాలూకా రావాల్సిన రాయితీలు రావట్లేదని, అలాగే వీళ్ళకి పెళ్లి చేద్దామంటే భూమి అమ్ముకోవడానికి అవకాశం లేదు, అలాగే కొన్ని విషయాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నామని ఇక్కడైతే వాపోతున్నారు. ఈ విషయం గురించి రౌతు కామనాయుడిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి కామనాయుడు గారు, ఏంటి ఇక్కడ పరిస్థితి? చెప్పండి పరిస్థితి ఏంటి? అందరికీ నమస్కారం. ఈరోజు గులివెందాడ అగ్రహారం చీపురుపల్లి మేజర్ పంచాయతీలో ఒక మేజర్ పార్ట్ అయిన గ్రామం. ఈ గ్రామం ఎన్నో సంవత్సరాల నుంచి ఏళ్ల తరబడి భూముల పైన ఇనామ్ ల్యాండ్స్ అవడం వల్ల దానిపైన పాస్బుక్లు కానీ 1B కానీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతి ఒక్క రైతుకు కూడా రావాల్సిన రాయితీలు రావట్లేదు. లోన్ పెట్టుకుంటే ఒక పిల్లకి పెళ్లి చేయాలన్నా లోన్ రావట్లేదు. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా అమ్ముకుందుకు రిజిస్ట్రేషన్ కూడా అవసరం అవ్వట్లేదు. రిజిస్ట్రేషన్ కూడా ఎక్కువ ఛార్జీలు అవుతున్నాయి. చీపురుపల్లి మెయిన్ రోడ్లో ఎంత మార్కెట్ వాల్యూ ఉందో అగ్రహారంలో కూడా అదే మార్కెట్ వాల్యూ ఉంది. అంత అమౌంట్ పెట్టి ఆ సాధారణ రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. అందువలన ఇటువంటి పరిస్థితిలో మనం ఈ ఇనాం ల్యాండ్ని మామూలుగా జరాయితీ చేయించి మనకి పట్టా పాస్బుక్లు కానీ 1Bలు కానీ తప్పకుండా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తానని మేడం మన శ్రీ గౌరవనీయులు ఎమ్మెల్యే గారైన కిమిడి కళావెంకట గారు నిన్నను కలిసి మాట్లాడడం జరిగింది. అయితే సీఎం గారు సమక్షంలో ఇవ్వడానికి అర్జీలు పుచ్చుకునే పరిస్థితి కాదు. ఆయన పెన్షన్లు ఇవ్వడానికి వస్తున్నారు కాబట్టి అందులో మీరు ఏ విషయం కూడా ఈ విషయం చెప్పకండి. నేను నా ద్వారా ఆయనకు చెప్పి అది చేసే బాధ్యత నాది అని చెప్పడం జరిగింది. అందుకు మీ అందరి తరఫున నా తరఫున మన ఎమ్మెల్యే గారి కృతజ్ఞతలు తెలుసుకోవాల్సి కోరుతూ, ప్రస్తుతానికి ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఈ విషయం గురించి తహసీల్దార్ కానీ ఆర్టీఓ కానీ కలెక్టర్ గారికి కానీ ఏమైనా మీరు వెంటనే ఏమైనా ఇవ్వడం జరిగిందండి? అందరికీ ఇచ్చాము. ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, ఆర్టీఓ గారికి ఇచ్చాము, కలెక్టర్ గారికి ఇచ్చాము. రైతులు కూడా నేరుగా వెళ్ళి ఇచ్చారు. అయితే మాకు ఆశ ఏంటంటే ఈరోజు సీఎం గారు వస్తున్నారు కాబట్టి ఆయన దృష్టిలో డైరెక్ట్గా వెళ్ళే పరిస్థితి కావాలని ఆలోచనలో ఉన్నాం. అది ఎమ్మెల్యే గారు దృష్టికి తెచ్చాం. ఎమ్మెల్యే గారి ద్వారా ఈ మా మెమరాండం, మా తాలూకా బాధలు, మా తాలూకా ఈ వెధలు, ఈ రైతుల తాలూకా కష్టాలు తెలుపుకొని మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరిలాగే లోన్లు వచ్చేటట్టు, మిగతా విలేజ్ లాగా పాస్బుక్లు వచ్చేటట్టు, 1Bలు వచ్చేటట్టు, అలాగే ప్రతి రైతు కూడా మన రైతు సంబంధించిన ఏవైనా మొన్న ఆపత్బంధ రైతు భరోసా వచ్చింది. 3 కోట్ల చిల్లర వచ్చింది. 312 మంది రైతులకు వచ్చింది. ఇంకా 60 మంది ఉండిపోయారు. 60 మందిని కూడా రీఇన్స్టేట్ చేసి మళ్ళీ ఏడీ గారు పంపించడం జరిగింది. కాబట్టి అవి కూడా త్వరలో వచ్చే పరిస్థితి చెప్పించాలని మన ఎమ్మెల్యే గారిని కోరగా తప్పకుండా చేద్దాం. ఈ 2 విషయాలు కూడా నాకు వదిలి అంటారు. అందువలన మీ అందరి తరఫున ఆయన చెప్పాను. అవసరమైతే మిమ్మల్ని లోకేష్ గారి దగ్గర కానీ సీఎం గారి దగ్గర కానీ ఒక 2 బస్సులు వేసి అందరు రైతులు తీసుకునే పరిస్థితి ఇచ్చి మన తాలూకా కష్టాలు తీర్చవలసిందిగా కోరదామని మీ అందరి తరఫున నేను రైతుల తరఫు నుంచి అయితే మాత్రం ఎటువంటి పరిస్థితులు ఇది సీఎం దృష్టికి తీసుకొని వెళ్తామని, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చైనా సరే మా యొక్క రైతుల యొక్క ప్రయత్నం చేస్తారని మాట్లాడుతున్నాను. బాబు చీపురుపల్లి RCM.
ఆ విధంగానే ఈ మధ్య ఇసునికి శ్రీను అవని లేకపోతే అన్నయ్య అవని లేకపోతే అందరూ అన్ని పార్టీలు కలిపి తర్వాత కూటమి ప్రభుత్వం దీంట్లో మన కలెక్టరేట్ లో ధర్నాలు చేయడం జరిగింది, కలెక్టర్ తో మాట్లాడడం జరిగింది, అందరు అధికారులని మాట్లాడడం జరిగింది. అక్కడ రాస్తారోకోలు చేశారు, స్ట్రైకులు చేశారు, ఫ్లెక్సీలు వరకు వెళ్ళింది. కాబట్టి దీని మీద